మనమైతే ముందుగా కరీంనగర్ నుంచి ఎలగందల్ రూట్ మ్యాప్ పెట్టుకొని 16 కిలోమీటర్లతో రావాలి. ఆ బోర్డు నుంచి మనం లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే మనకు క్వారీ అయితే కనిపిస్తుంది. ఆ కారు నుంచి ముందటికి పోతే మనకు ఎలగందల్ విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు మట్టి రోడ్ అయితే కనిపిస్తుంది. ఆ మట్టి రోడ్ నుంచి ఇంకో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఒకటి ఉంటుంది రూటు. మొత్తం చెట్లతో నిండి ఉంటుంది, ఏర్పడదు. ఎవరైనా అడగాలి తెలియకపోతే. అక్కడికి ముందుకు మనకు వెళ్ళడంతో మనకైతే ఒక మందిరంలో అయితే ఒకటి కనిపిస్తుంది. ఆ మందిరంకు ఆపోజిటే మనకు నాగన్న స్టెప్ వెల్ బావి అయితే ఉంటుంది. ఇక్కడ చింత చెట్టు అయితే గుర్తు, ఈ బావి ఇదే అని మనకు. ఆ మండపం కూడా గుర్తే మనకి ఇక్కడ. ఈ బావి వచ్చేసి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బావి అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇది 1700 సంవత్సరంలో కాకతీయులతో నిర్మించినట్టయితే ఆనవాలు ఉన్నాయి. ఎవరు కట్టించారనేది అయితే తెలియదు. నాగన్న అయితే ఈ బావికి పరిరక్షకుడుగా ఉండేవాడు. అతని పేరు మీద ఇది నాగన్న బావిగా అయితే వెలువడింది. ఒకసారి మొత్తం పూర్తి వీడియో చూద్దాం. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఇంకో కొంతమందికి అయితే షేర్ అవుతుంది, ఇంకో కొంతమందికి సజెస్ట్ చేయండి. నాగన్న స్టెప్ వెల్ బావి దగ్గరికి వచ్చాము. ఈ బావి ముందట అయితే ఒక మండపం ఉంది. ఈ మండపం దగ్గర ఏముందో చూద్దాం రండి. ఈ మండపం అయితే కాకతీయులు నిర్మించినట్టు కాకతీయుల శిలాతోరణం అయితే మనకు కనిపిస్తుంది చూడండి. మనకైతే ఇక్కడ పైన చూడు, జూమ్ చేయి బ్రో. మనకు రెండు మధ్యలో శివలింగం, అటు సైడ్ ఇటు సైడ్ నంది, మధ్యలో శివలింగం ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ లాగా అయితే బండకు చాలా అద్భుతంగా ఎక్కారు. ఇక్కడ మనకు కింద మెయిన్ ఎంట్రన్స్ వేసుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ లాగా డిజైన్స్ అయితే అది చాలా అద్భుతంగా ఉన్నది. మనము ఈ మండపంలో ఇంకో దిక్కు పోయి చూద్దాము అటు సైడ్ ఎట్లుండ అనేది. ఇక్కడ కూడా సేమ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకు హనుమాన్ కనిపిస్తాడు చూడండి క్లియర్గా. ఇదైతే చాలా బాగుంది. ఇదైతే మండపం నాగన్న స్టెప్ వెల్ బావి దగ్గర ఉన్నాం మనమైతే. రా బ్రో. మనకు మండపం ఇంకో సైడ్ చూసుకుంటే మధ్యలో శివలింగం, చుట్టూ ఏనుగులతో పాలాభిషేకం వర్షాభిషేకం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది చూడండి. మనం ఇంకో సైడ్ చూద్దాం. మధ్యలో ఆఫ్ చేయ బ్రో ఒక్కొక్కసారి. ఇది ఏముంది. సో ఇంకో సైడ్ చూస్తే మనకైతే వినాయకుడు అయితే కనిపిస్తుండు. చుట్టూ అయితే వెల్కమ్ దేవతలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఉంది. లోపలికి వచ్చి చూస్తే లోపలికి వచ్చి చూస్తే అయితే మనకి అయితే నాగబంధం అవుతుంది చూడండి. ఒకసారి కిందికి వచ్చి ఉంటుందో. చుట్టూ అయితే 4 పాములు ఉన్నాయి. మధ్యలో ఒక శివలింగం లాగా ఉంది చూడండి. ఇక్కడైతే మొత్తం గుప్త నిధుల కోసం తవ్వినట్టు అయితే ఆనవాళ్ళు కనిపిస్తుంది చూడండి. మొత్తం ఇక్కడ ఫ్లోర్ లేకుండా మొత్తం ఏమైనా దొరుకుతాయని మొత్తం అయితే తవ్వేశారు. ఈ బావిని మొత్తం అయితే తవ్వి ఆగం చేశారు. ఇక్కడ లోపల కూడా తవ్విర్రట. అసలు తవ్విర్రా లేదా అసలు పోయి ఒకసారి చూద్దాం. మనం ఈ నాగాన్న స్టెప్ వెల్ బావికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ నాగాన్న స్టెప్ వెల్ బాగుందని మనకు ఈ మండపమే గుర్తు చేస్తుంది. ఈ మండపం ఆపోజిటే ఉంటుంది. మనకు అక్కడ అసలు దగ్గరకు పోయాక బాగుందనేది మనకైతే తెలియదు. ఒకసారి దగ్గరకు అయితే చూద్దాం. మనమైతే నాగాన్న స్టెప్ వెల్ బావి దగ్గరికి అయితే పోతున్నాము. అది ఈ చింత చెట్టు అయితే ఇక్కడ ఒక గుర్తున్నది. చింత చెట్టు దగ్గర అయితే ఉన్నది. అది ఒకసారి చూద్దాం. దీనికైతే 2 మార్గాలు ఉన్నావు. ఒకటి ఇక్కడ నుంచి మనుషులు దిగడానికి అయితే ఒక మార్గం ఉన్నది. ఇక్కడైతే ఇది మనుషులు దిగడానికి ఒక మార్గం ఉన్నది. ఫస్ట్ అయితే అక్కడ ఆ మార్గం దగ్గరికి అయితే వెళ్ళొద్దాం. ఇంకో మార్గం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి అయితే ఏనుగులు లోపలికి వెళ్ళడానికి, గుర్రాలు లోపలికి వెళ్ళడానికి అయితే ఈ మార్గం ఉంది. ఈ మార్గం అయితే ఇప్పుడు కూలిపోయి ఉన్నది. చూద్దాం దాని దగ్గరికి వెళ్ళి. ఈ ఏనుగులు వెళ్ళే మార్గం అయితే మొత్తం మట్టితో కూలిపోయి మొత్తం దిగి రాకుండా ఉన్నది. మనం మనుషులు దిగే మార్గం దగ్గర నుంచి వెళ్దాం. అక్కడికి వెళ్దాం పదండి. మనం మనుషులు దిగే మెట్ల మార్గం నుంచి నాగన్న స్టెప్ వెల్ బావిలోకి అయితే దిగుతున్నాం ఇప్పుడు. ఒకసారి చూద్దాం రండి ఇది ఎలా ఉందో. ఇదైతే చాలా చిన్నగా ఉంది. ఒక మనిషి వెళ్ళే ప్లేస్ మాత్రం ఉంది ఇందులోకి. ఒకసారి వెళ్దాం రండి ఇక్కడ ఏమేమి ఉంటాయో. ఇది వచ్చేసి నాగన్న స్టెప్ వెల్ బావి. మనకైతే ఇక్కడ ఒక దేవత విగ్రహం అయితే మనకు స్వాగతం పలుకుతుంది చూడండి. ఇక్కడ కూడా మనకు వినాయకుని బొమ్మ, శివలింగము, నందీశ్వరుడు అయితే కనిపిస్తుంది చూడండి. మనకు ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే ఒక దేవత బొమ్మ అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే దేవత బొమ్మ ఉంది. ఇక్కడైతే మొత్తం ఇది స్టెప్ వెల్ బావి ఎందుకంటారంటే ఇది 2 ఫ్లోర్లలో ఉంటుంది. మొత్తం చుట్టూ మండపం తీరు ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నది. ఒకసారి మొత్తం చూద్దాం దాండి. మొత్తం మనకి ఇది వచ్చేసి జాయింట్. ఈ జాయింట్ మీద అందులోకి దిగేసినట్టు మొత్తం ఉంది. మందిరం మొత్తం ఇక్కడనే ఉంది. మనకి ఈ మార్గమే మూసేసిరు అక్కడ నుంచి. మనం ఇంతకుముందు పైన చూసినాం కదా. ఇదైతే ఏనుగులు దిగడానికి అయితే సులభంగా ఉండడం కోసం ఇక్కడ ఏనుగులు వాటర్ తాగడానికి అయితే యూజ్ చేసేవారు.
సరే ముందటికెళ్ళి చూద్దాం దారి ఇంకేముందులు ఉన్నాయని. ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ బావిని మొత్తం తవ్వి ధ్వంసం చేయడం జరిగింది. అసలు ధ్వంసం చేశారో లేదో చూద్దాం దాన్ని ముందటికెళ్ళి. ఇక్కడ అయితే బావిలోనే ఒక గర్భగుడి అయితే ఉన్నది. ఆ బావిలో గర్భగుడిలో దేవుడు ఉన్నాడా లేదా అనేది చూద్దాం రండి. ఫస్ట్ అయితే వెళ్ళి లైట్ లైట్ ఆన్ చేసి మనమైతే బావిలో 2 గర్భగుడులు ఉన్నాయి ఒకదాని వెనకడ. ఇక్కడైతే దేవత విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఎక్కారు చూడండి. ఆ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మొత్తం గుప్త నిధుల కోసం తవ్విన ఆనవాలే కనిపిస్తున్నాయి చూడండి. ఇలా మొత్తం ఇందులో అయితే విగ్రహం అయితే లేదు. మొత్తం తవ్వి ఆగమాగం చేశారు. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. మనకైతే ముందటికి వెళ్తే మొత్తం ఇక్కడ తవ్విన ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి చూడండి క్లియర్గా. ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని ఒక 10 సంవత్సరాల క్రితం అయితే మొత్తం తవ్విర్రు, ఆగమాగం చేశారు. ఇలాంటివి అసలు మనం ఇట్లా బ్రో చెప్తున్నా. మనం ముందరికి వెళ్తే మనకి ఇంకొక ఇక్కడ ఒక లోపలికి ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఇది గర్భగుడ. ఇందులో కూడా చూస్తే మొత్తం దవ్వేశారు. ఇందులో ఇది కూడా గుప్త నిధులు దొరుకుతాయేమో అని, బంగారం దొరుకుతుందో అని మొత్తం దవ్వేశారు. ఇప్పుడు వచ్చేసి స్టెప్ వెల్ బావ్ అయితే మనం 5th ఫ్లోర్లో ఉన్నాం. కింది ఫ్లోర్లో మొత్తం వాటర్ ఉన్నాయి. దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ వ్యవసాయ ఎవరో అయితే వ్యవసాయం కోసం అయితే ఇందులో మోటార్ కనెక్షన్ కూడా తీసుకోరు చూడరు. ఇట్లా ఈ జాయింట్లో ఇరికిచ్చి ఈ మందిరం అనేది ఇట్లా కట్టారు చూడండి. ప్రతి ప్రతి స్తంభానికి ఇలానే ఉంది. సార్ బావిలోకి దిగి చూద్దాం వాటర్ ఎలా ఉన్నాయి, ఇది ఎంత లోతు ఉంటుంది అనేది. ఇదైతే మొత్తం దాదాపు 100 లోతుల అడుగు ఉంటుందని చెప్పారు మనకైతే చరిత్ర. నాగన్న అనే వ్యక్తి కట్టించింది కాబట్టి అతని పేరు విన్న ఇది నాగన్న బాగా నచ్చింది. ఒకసారి చూద్దాం దాన్ని కిందికి వెళ్ళి. ఇక్కడ కిందికి దిగడానికి అయితే మెట్లు అయితే ఉన్నాయి చూద్దాం. వాటర్ లోపలికి పోయడానికి కూడా మెట్లు ఉన్నాయి. కానీ మనకు వాటర్ ఉండడం వాటర్ మొత్తం గలీజ్ అయిపోయినాయి. మొత్తం దీని మొత్తం వాటర్ బాటిళ్ళు మొత్తం చెత్తతో నింపేసారు. మనకు అక్కడ నుంచి అయితే మెట్లు కనిపిస్తున్నాయి యువరాణులు దిగేందుకు. ఇటు సైడ్ కూడా మనకు మోటార్ బావి లాగా వాటర్ చేరుకోవడానికి అయితే మీద సదుపాయం అవుతుంది చూడర్రి. అక్కడ నుంచి ఈ బావిలో నుంచి పైకి బొక్కనతో వాటర్ తీసుకునేవారు.